ఎమ్మెల్సీ కవిత ఈరోజు శాసనమండలికి చేరుకున్నారు. శాసనమండలిలో కవిత మాట్లాడుతూ తన రాజీనామాను ఆమోదించాలని చెప్పేసి కూడా మండలి చైర్మన్ గుత్తా సికందర్ రెడ్డిని కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. అయితే దాంట్లో భావోద్వేగాల మధ్య రాజీనామా చేశారు మీరు, కాబట్టి మీరు ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పేసి కూడా మండలి చైర్మన్ కవితకు సూచించడంతో నేను 4 నెలల నుంచి ఆలోచించుకున్నాను, నా నిర్ణయంలో ఎట్లాంటి మార్పు లేదు, కేవలం నా మీద కక్ష కట్టారు, తెలంగాణ వచ్చినప్పటి నుంచి నా మీద కక్ష కట్టారు, వివిధ రకాలుగా నా మీద చాలా కుట్రపూరితమైన కుట్రలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్గా మారినప్పుడు కూడా అట్లా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారినప్పుడు కూడా నేను పార్టీ మార్చొద్దని చెప్పాను. అట్లా అంతేకాకుండా కేసీఆర్ మీద విమర్శలు చేసినప్పుడు కూడా ఎవరు మాట్లాడలేదు. కానీ హరీష్ రావు కేటీఆర్ పైన విమర్శలు చేసినప్పుడు అప్పుడు మాత్రమే చాలామంది ఉద్యమిస్తున్నారు, అంటే కేసీఆర్ అంటే లెక్కలేదా అని చెప్పేసి కూడా తాను ప్రశ్నించాను. నన్ను ప్రశ్నించినందువల్లనే నా మీద కక్ష కట్టి కావాలని నన్ను పార్టీ నుంచి వెళ్ళగొట్టారని చెప్పేసి కూడా కవిత మండలిలో చెప్పింది. అయితే ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ఇక్కడ గన్పర్కు వచ్చి అమరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి కూడా భవిష్యత్తులో తాను పార్టీ పెట్టబోతున్నట్టు కూడా చెప్పింది. అయితే బీఆర్ఎస్ పార్టీలో ఎవరికీ కూడా న్యాయం జరగలేదు, నాలాంటి ఒకరిద్దరు తప్పించి మిగతా అందరికీ కూడా అన్యాయం జరిగింది. భవిష్యత్తులో తెలంగాణ ప్రజలకు కూడా ఎట్లాంటి అన్యాయం జరగద్దంటే వాళ్ళ పక్షాన ఉండి నేను ప్రజల పక్షాన నేను కొట్లాడుతున్నాను కూడా చెప్పింది. అట్లాగే చాలామందికి అంటే వివిధ పార్టీలో ఉన్న నాయకులతో పాటు ప్రజలకు కూడా పిలుపునిచ్చారు. తన పార్టీని భవిష్యత్తులో త్వరలోనే ఒక పార్టీని అనౌన్స్ చేస్తానని చెప్పారు. ఆ పార్టీలో ఉద్యమకారులతో పాటు రాష్ట్ర బాగోగులు ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అందరూ కలిసి వచ్చి తన పార్టీలో చేరాలని చెప్పారు. మనతో మాట్లాడడానికి జాగృతి సంస్థ సభ్యులను వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మనం చెప్పండి, కవిత గారు ఇప్పుడు ఉద్యమ పార్టీ అంటే ఉద్యమంగా ఉన్నప్పుడు జాగృతిగా ఉన్న దాన్ని ఇప్పుడు కవిత గారు పార్టీగా మలచబోతున్నారు, ఏ విధంగా ఉండబోతుంది? కవితక్క గారి ఉద్దేశం ఒక్కటే, బీఆర్ఎస్ పార్టీ గురించి కవితక్క ఆస్తుల కోసము పంపకాల కోసం రాలేదు, ఆత్మాభిమానం కోసమే బయటికి వచ్చిరు, అది కూడా మహిళల కోసము. బీఆర్ఎస్ పార్టీలో ఒకరిద్దరికి తప్ప ఎవ్వరికి కూడా న్యాయం జరగలేదు. కవితక్క ఇంటెన్షన్ ఒకటే, మహిళలకు కూడా సమాన హక్కులు, రిజర్వేషన్. అసలు బీసీ తెచ్చినప్పటి నుంచే ఈ గొడవలు స్టార్ట్ అయినాయి. కవితక్క తన కోసం కానీ తన ఫ్యామిలీ కోసం కానీ ఏది అడగట్లేదు, ఓన్లీ ప్రజల కోసం, జాగృతి ప్రజల కోసం, తెలంగాణలో ఆడబిడ్డల కోసమే పోరాటం చేస్తున్నారు. మనం అందరం కూడా కవితక్కకి సపోర్టింగ్గా ఉండి, కవితక్క ఇప్పుడు ఒక 4-5 మంత్స్లో కొత్త పార్టీ కూడా పెట్టే సూచనలు ఉన్నాయి. ఆ పార్టీ జాగృతి అంటేనే ఓన్లీ అదొక పార్టీ పేరు కాదు, జాగృతి అంటే జనతా గ్యారేజ్. ఇక్కడ అన్నీ రిపేర్ చేయబడును. కవితకి ఇప్పుడు అదే చేస్తుంది, ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ రిపేర్లు అన్నీ సాల్వ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇది కొంతమంది రాజకీయ నాయకులకు నచ్చట్లేదు, ఎందుకంటే మొగోళ్ళు చేయాల్సిన పని ఒక ఆడబిడ్డ చేస్తుంది. అందుకు మనం అందరం గర్వించాలా. ఇది మనది, మన తెలంగాణ రాష్ట్రము. ఉద్యమం తెచ్చుకొని కవితక్క 20 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసిరు, చివరికి ఏం దక్కింది? ఏం దక్కలేదు. ఇంటి ఆడబిడ్డకే ఏం దక్కలేదు. అట్లాంటప్పుడు మనకి మహిళలకు ఏం దక్కుతుంది చెప్పండి? అందుకని ఎవరైతే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారో, బీసీ పిల్లలు ఉన్నారో, ఎవరైతే ఉన్నారో అందరూ జాగృతికి రండి. మీకు మన హక్కుల కోసమే అక్క పోరాటం చేస్తుంది కాబట్టి అక్కకి మన వంతు సహాయం మనం చేద్దాము. అక్క ఏం అడగట్లేదు కదా, నాకు పక్కన ఉండని, నాకు మాట సహాయం చేయండి అని అంటుంది. దాంట్లో తప్పేం లేదు కదా. అందుకని మనం కవితక్కతో పాటు ఉందాము, మంచి రాష్ట్రాన్ని తెచ్చుకుందాము. అసలు బతుకమ్మ కూడా కవితక్క లేకపోతే అసలు బతుకమ్మనే లేదు. అప్పట్లో బతుకమ్మ ఎవరు ఆడలేదు, సిగ్గుపడుతుండే ఎందుకు బతుకమ్మ ఆడ్డామని. ఎప్పుడైతే బతుకమ్మని కవితక్క తెచ్చిందో అప్పటి నుంచి అందరు చిన్నపిల్లలు కూడా మమ్మీ బతుకమ్మ ఎప్పుడు వస్తుంది ఆడదాము అని. బతుకమ్మ అంటేనే కవితక్క, కవితక్క అంటేనే బతుకమ్మ. ఇట్లా ఎన్ని సదుపాయాలు తెచ్చిన కవితక్కని మనము తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో కూర్చోబెట్టాలా. అదే మా జాగృతి మహిళల యొక్క మెయిన్ లక్ష్యం, మెయిన్ ఉద్దేశం కూడా అదే. జై కవితక్క. అంటే తన మీద కుట్రలు చేశారు, కావాలని నన్ను పార్టీ నుంచి ఎల్లగొట్టారని చెప్పేసి కూడా చెప్పారు. అది వాస్తవమే కదా. కవితక్క మంచి పనులు చేస్తుంటే ఎవరికి నచ్చుతలేదు కదా. మంచి ఎప్పుడు నచ్చదు, ఎప్పుడు చెడు నచ్చుతుంది. మనుషులను తొందరగా అట్రాక్ట్ చేసేది మంచి కాదు, చెడు అట్రాక్ట్ చేస్తుంది. అందుకనే కవితక్క నచ్చట్లేదు. కవితక్క యథార్థవాది లోక విరోధి అని, యథార్థవాది లోక విరోధి అని అది మీకు తెలిసిన సామెత ఉంది కదా. అది స్పష్టంగా ఈరోజు తెలుస్తుంది. ఒక ఆడబిడ్డ ఒక రాజకీయ శక్తిగా ఎదుగుతుంటే చూడలేక ఓర్వలేక పార్టీ నుంచి బయటకు పంపడం జరిగింది. అంటే ఇప్పుడు స్వయంగా తన అన్న కేటీఆర్ అట్లాగే హరీష్ రావు కూడా నా మీద కుట్రలు చేశారని కూడా చాలా సందర్భాల్లో చేశారు. అసలు ఇది నిజమేనా? అంటే వాళ్ళపైన కోపంతో పార్టీ పెడుతుందా? లేదండి, ఒక పార్టీ అన్నప్పుడు లోటుపాట్లు ఉంటాయి, అది చెప్పింది. అది అసలు మన భారత రాజ్యాంగం ప్రకారము మనకు స్వేచ్ఛ, సమానత్వం, ఏదైనా తెలియజేసే హక్కులు ఒక ఆదేశిక సూత్రాల ప్రకారం అది ప్రతి మహిళకి, ప్రతి పౌరునికి ఉంటాయి కదండి. అది మీకు తెలిసిన విషయమే కదా. సో అది చేయడం వల్ల ఓర్వలేక ఒక ఆడబిడ్డ మీద కక్ష కట్టి ఇలా బయట పంపడం జరిగింది. అంటే భావోద్వేగాల మధ్య మీరు రాజీనామా చేశారు, రాజీనామాను కూడా ఉపసంహరించుకోండి అని చెప్పేసి మండలి చైర్మన్ కూడా కవితకు సూచించడం జరిగింది.
అంటే ఇప్పుడు అంటే కోపం మీద ఆవేశంలో రాజీనామా చేసింది అనుకోవచ్చా, లేకుంటే అన్ని ఆలోచించే చేశారా? లేదండి, ఫస్ట్ సస్పెండ్ చేయడం జరిగింది కదా 4 months బ్యాక్. ఇప్పుడు 4 months అవుతుంది. అయితే భావోద్వేగం ఎలా అవుతుంది మీరు చెప్పండి, కాదు కదా. సో ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు. మాకు వద్దు అని సస్పెండ్ చేసిన తర్వాత మా అక్కగారు కవితక్క గారు రాజీనామా చేయడం జరిగింది. సో అక్కడ మనకి ఆత్మగౌరవమే లేనప్పుడు బయటకి కంపల్సరీ ఎవరైనా వచ్చేస్తారు, అది సహజం కదండి. అంటే మీరు బీఆర్ఎస్ పార్టీని చీల్చి దాంట్లో ఉన్న వాళ్ళందరినీ మీ జాగృతి కవితక్క పార్టీ పెట్టే దాంట్లో చేర్చాలనుకుంటున్నారా? మంచి చేయాలనుకున్న వాళ్ళు మంచి వైపే వస్తారండి. మా కవితక్కకు చీల్చాల్సిన అవసరం లేదు. కవితక్క మంచి పనులు చేస్తుంది కాబట్టి ఆల్రెడీ పబ్లిక్ అంతా కవితక్కకి అట్రాక్ట్ అవుతున్నారు. ఎందుకు అంటే కవితక్క అంటేనే మంచి అంటేనే కవితక్కకు అడిగిన ముత్యం, అట్లాంటి ముత్యం వైపు ఎవరైనా వస్తారండి. అట్లా చీల్చే ఉద్దేశం కవితక్కకు ఒక రవ్వంత ఇంచు కూడా లేదు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో నన్ను ఇమ్మడం లేదు ఆ కోపంతో పార్టీ పెడతా ఉంటుంది కదా, అట్లాంటి వాళ్ళని దాంట్లోంచి గుంజి మీ పార్టీలోకి చేర్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. వాళ్ళకు కూడా తెలుసు కవితక్క మంచి చేస్తుంది, మనం కూడా కవితక్క వైపు టర్న్ కావాలనే ఉద్దేశంతోనే ఉన్నారు. అంటే దీని వెనక కూడా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు, కవితతో పార్టీ పెట్టిస్తున్నాను కూడా ఇటు బీఆర్ఎస్తో పాటు చాలామంది కూడా విమర్శిస్తున్నారు. లేదండి, కవితక్క గారు వెనకాల ఎవరూ లేరు. సింహం ఎప్పుడు సింగిల్గానే ఉంటుంది. మా అక్కగారు ఏందో మా జాగృతి వ్యవస్థకి కానీ యావత్ తెలంగాణ మహిళలకి మా అక్క పవర్ ఏంటో మాకు బాగా తెలుసు. అది మేము త్వరలో నిరూపిస్తాం. ఇదే అసెంబ్లీ సాక్షిగా, ఇదే అమరవీరుల సాక్షిగా మేము అక్కకి సీఎం అయ్యేదాకా అహర్నిశలు మేము పోరాడతామని తెలియజేస్తున్నాను. భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది పార్టీ పెడితే? అంటే అక్కగారి నాయకత్వం ప్రకారం ఏ షెడ్యూల్ తీసుకున్నా నిత్యం ప్రజల మధ్యలో ఉండు, ఒక నియోజకవర్గం బేస్ నుంచి ఒక గ్రామ స్థాయిలో కూడా ఏ ప్రోగ్రాం తీసుకున్నా మేము ఇప్పటికీ పనిచేస్తున్నాం, ఇంకా పనిచేస్తూనే ఉంటాము. ఎక్కడ సమస్య ఉన్నా మేము ప్రశ్నించే గొంతుకై వాళ్ళు వెంటబడి మేము సాధించే వారికి వదిలిపెట్టమని తెలియజేస్తున్నాం అండి. తెలంగాణ తొలి మహిళా ముఖ్యమంత్రి ఎవరు అంటే అది కవితక్కనే. కవితక్క డెఫినెట్గా అసెంబ్లీలో కూర్చుంటారు, అది కూడా చీఫ్ మినిస్టర్ చైర్ పైనే కూర్చుంటారు. అందరికి అప్పుడు గడ 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 వణుకుతుంటుంది. జై కవితక్క. ఒకవేళ కవిత గారు సీఎం కనుక అయితే ఆమెను వేధించిన వాళ్ళందరిపైన కూడా కేసులు పెట్టి జైళ్ళల్లో పెట్టే అవకాశం ఇట్లా ఉందా? అంటే మీరు కేవలం సీఎం ఉద్దేశంతో పార్టీ పెడుతున్నారు సార్? సీఎం ఉద్దేశంతో కాదు, కవితక్క జనం బాట పట్టింది, జనం దగ్గరికి కవితక్క పోతుంది. ఇంతవరకు ఏ రాజకీయ నాయకులు కూడా జనం దగ్గరికి పోలేదు. కానీ ఒక మహిళ అయి ఉండి 2-3 రోజులు ఒక్కొక్క ఊర్లో తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకుంటుంది. ఒక చీఫ్ మినిస్టర్కి ఉండవలసిన అన్ని అర్హతలు కూడా మా కవితక్కకు ఉన్నాయి. ముఖ్యంగా జాగృతి పార్టీకి కూడా ఉంది. అది ఇక్కడ ఓన్లీ అందరూ కూడా ఒక ముత్యం లాగానే ఉన్నాము కవితక్కతో పాటు. మా దగ్గర అసలు ఏమి విభేదాలు లేవు, మేమంతా ఒకటే. ఇక్కడ కులం మతం జాతి ఏం లేదు. జాగృతి అంటే ఒకటే మతం, కవితక్క. ఇప్పుడు లిక్కర్ కేసులో ఇరుక్కుంది కాబట్టి ఆమె పైన కక్ష కట్టారు, లిక్కర్ కేసులో ఉంది కాబట్టి మేము ఇట్లాంటి చర్యలు తీసుకున్నామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పారు. కేసులు ఏమీ లేవు కవితక్క పైన. కవితక్క ఎట్లా పోయిరో ముత్యంలాగా అట్లనే కడిగి వచ్చింది బయటికి. కేసీఆర్ గారిని సాధించలేక తన బిడ్డను సాధించడం జరిగింది. ఇది ఆల్రెడీ ఓల్డ్ ఇష్యూ అండి, ఇది అందరు చూస్తున్నారు. మీరు కొత్త విషయాలు అడిగితే బాగుంటుంది.